9Grainsకి స్వాగతం. ఇప్పుడు తమలపాకు చట్నీ చేసుకుందాం మనం. ఈ తమలపాకు చట్నీ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తమలపాకులు కోసుకుందామండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్లో సగం మెంతులు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ సోంపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు తమలపాకులు ఈ తొడాలు తుంచి వేసుకుందామండి. 15 తమలపాకులు తీసుకున్నానండి. ఇట్లా ముక్కలుగా తుంచి వేసుకుందాం. ఇట్లా తొడాలు తీసి ముక్కలుగా తుంచి వేసుకుందాం. తమలపాకు కొంచెం వేగిందండి. 3 మీడియం సైజు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు మగ్గాలండి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టి. ఇది మెత్తబడిపోయిందండి. తీసేసుకున్నాక ఇది రోట్లో వేసుకుని నూరుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకుందాం. కారం జాలపోతే మళ్ళీ వేసుకుందాం. పచ్చిమిరకాయ పేస్ట్ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్న పేస్ట్ అండి. ఏ విధంగా చేసి నిల్వ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చేసి చూపించాను. మీరు చూడకపోతే ఐకార్డ్స్లో లింక్ ఉంటుందండి, చూడండి. పచ్చిమిరకాయ పేస్ట్ నిల్వ ఉంచుకుంటే ఈ విధంగా ముక్కలు వేయించేసుకుని చేసేసుకోవచ్చండి సులువుగా. ఈ తమలపాకు గొంతు సమస్యలకు బాగా పనిచేస్తుందండి. కఫదోషాలను పోగొడుతుంది. ఇప్పుడు కారం సరిపోయింది అని చూసుకుందామండి. నలిగిపోయింది ఇది. పచ్చిమిరకాయ పేస్ట్లో సాల్ట్ ఉందండి. దీంట్లో 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇది నలిగిపోయిందండి. 80% నలిగింది. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇది ఇక తాళింపు పెట్టుకుందాం. వెల్లుల్లి కూడా ఆ పచ్చిమిరకాయ పేస్ట్లో వేస్తానండి. మళ్ళీ మీరు కావాలంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. తీసేసుకుందామండి. ఇక తాళింపుకి స్టవ్ ముట్టించి పావును పెట్టుకున్నానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలను. ఈ చట్నీ దీంట్లో వేసేసుకుందామండి. తినండి. ఇక బౌల్లో తీసుకుందాం. తమలపాకు చట్నీ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.